10 ఏళ్లలో దేశంలో నిరుద్యోగం మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే అన్నారు. ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లంబా. ఎన్డీఏ కూటమికి 200 సీట్లు కూడా రావన్నారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కంటే దేశానికి నష్టమే ఎక్కువ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా బంజారాహిల్స్ లో నిర్వహించిన నారీ సమ్మేళన్ కార్యక్రమానికి హాజరయ్యారు అల్కా లంబా. ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అల్కా లంబా గారు రావడం జరిగింది. మహిళా మీటింగ్ ర్యాలీ జరిగింది ఇప్పుడే. మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాష్ట్రంలో మరి మార్పు కావాలని కోరుకున్నారో దేశంలో కూడా మరి మార్పు కావాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా మార్పు అయితేనే భారతదేశం బాగుపడుతుందని ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై ప్రజలు కంకణ బద్దులై పనిచేస్తున్నట్టుగా మాకు పూర్తిగా కనబడుతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద పరిష్కారానికి కృషి చేస్తాను. కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు తెచ్చినామని చెప్తున్నారు. దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అబద్ధాలు చెప్పి ఒక కేంద్ర మంత్రిగా ఉండి అబద్ధాలు చెప్పేటువంటి మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, అదేవిధంగా కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీ రాలేదు, హైదరాబాద్ లో మెట్రో రైలు మరి సెకండ్ ఫేజ్ రాలేదు, అదేవిధంగా ఎంఎంటీసీ 2 టైర్ సిటీ